రోజున మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి. మీకు చిన్నపాటి నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం. మొన్న ఒకరు మాట్లాడుతూ, నువ్వు రామాలయానికి మీరు 30 లక్షలు ఇచ్చారు, మీరు హిందూ పక్షపాతిలాగా అని మాట్లాడితే నేను చెప్పాను, నేను 25 లక్షలు మన మస్జిద్లు కూడా ఇచ్చిన ఆ విషయం ఎందుకు మర్చిపోయారు మీరు అని. మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా. అలా కాదు, నేను కూర్చోది అది నా ధర్మం, అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను. నేను దాన్ని, నా మతాన్ని నేను ఆరాధిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను. నిన్న